అంటే ఇప్పుడు మీరు సంగీతం నేర్చుకోవాలి అని డిసైడ్ అయిన తర్వాత, ఇంట్లో చెప్పిన తర్వాత మీ మమ్మీ, డ్యాడీ వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళు మీకు సపోర్ట్ చేశారా? ఇప్పటివరకు కూడా ఇంకా స్టిల్ యాక్సెప్ట్ చేయట్లేదు. మీ చేతిలో వేణుగానం అలా చూస్తుంటే ఖచ్చితంగా ఒక మంచి రాగం వినాలనిపిస్తుంది. చక్రం మూవీలోంచి జగమంత కుటుంబం నాది. సో హ్యాపీనెస్ తెలిసిపోతుంది. మాకు కూడా అనుకోకుండానే హ్యాపీనెస్ వచ్చేస్తుంది. అదే ఇప్పుడు ఏమవుతుందంటే పిక్ చేసుకుంటే అది మిగతా సాంగ్స్ అన్నిటికీ అన్యాయం చేసినట్టు కదా. కళ్ళు మూసుకొని మీరు ఒక 1 అవర్ తర్వాత మీరు చూడండి, మీ ఇయర్ సెన్సిటివిటీ పెరుగుతుంది. అంటే మ్యూజిషియన్స్కి ఇవి కళ్ళు, ఆర్టిస్ట్కి ఇవి కదా కళ్ళు. దీని సెన్సిటివిటీ పెంచాలంటే ఇది కట్ చేయాలి. నమస్తే, డీప్ డైలాగ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సంగీతం ఒక సాగరం లాంటిది. సాగరం నుంచే వచ్చే అలలు ఎంత ప్రశాంతంగా ఉంటాయో, వినడానికి ఎంత వినసొంపుగా ఉంటాయో, అంతే అందంగా, అద్భుతంగా సంగీతం నుంచి వచ్చే రాగాలకు కూడా మనం అట్రాక్ట్ అవుతూ ఉంటాం. అయితే ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా కూడా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మాత్రం స్పెషల్గా మన మనసుని హత్తుకుంటాయి. అందులో ఒకటి ఫ్లూట్. అందుకేనేమో శ్రీకృష్ణుడి యొక్క వేణుగానం కోసం, మధుర గానం కోసం గోపికలు తపిస్తూ ఉంటారు. ఆ గానం వినపడగానే పరవశించిపోతారు. మరి అలాంటి ఫ్లూట్ని వాయిస్తూ గత 30 సంవత్సరాలుగా ప్రజల్ని అలరించడమే వారి యొక్క ధ్యేయంగా పెట్టుకొని దాదాపు 1000 సినిమాలకు పైగా వారు ఫ్లూటిస్ట్గా పనిచేయడం జరిగింది. వారే డాక్టర్ శ్రీ వైద్యుల రామచంద్రమూర్తి గారు. ఈరోజు వారు మన స్టూడియోలో ఉన్నారు. సంగీతం గురించి, ముఖ్యంగా ఫ్లూట్ గురించి వారిని అడిగి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. సో మీరు సంగీత కళాకారులు కాబట్టి ఖచ్చితంగా చాలా చాలా అద్భుతంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. అందుకే ఎలా ఉన్నారు అని నేను అడగను. సో హ్యాపీ టు మీట్ యూ సార్ టుడే. అయితే చిన్నప్పుడే జనరల్గా చాలామందికి చాలా అంబిషన్స్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి. అంటే నేను పెద్ద అయ్యాక డాక్టర్ అవ్వాలి, నేను పెద్ద అయిన తర్వాత ఇంజనీర్ అవ్వాలి. సో ఇలాగ చాలా చాలా మనకి ఊహలు ఉంటాయి. అయితే అసలు మీరు ఈ ఫ్లూటిస్ట్ అవ్వాలి అని మీరు ఎప్పుడు అనుకున్నారు? ఏ వయసులో మీకు ఈ బీజం పడింది? ఇంట్లో మ్యూజిక్ ఉంది. మా అమ్మ తరఫు అందరూ మ్యూజిషియన్స్. మా తాతయ్య గారు, మేనమామ. సో ఇంట్లో మ్యూజిక్ ఉంది కాబట్టి నేర్చుకున్నాను, యాజ్ ఎ హాబీ నేర్చుకున్నాను. కానీ మా ఫాదర్ సైడ్ అందరూ డాక్టర్స్. ఓకే. సో డాక్టర్ అవ్వాలని ఉండింది చిన్నప్పటి నుంచి. సో అలా మెడిసిన్ చేయడం జరిగింది. ఎందుకంటే మెడిసిన్ కూడా చాలా కష్టం, సంగీతం నేర్చుకోవడం కూడా చాలా కష్టం. రెండు కష్టమైన అంబిషన్స్ ఎలా పెట్టుకోగలిగారు అసలు? నేను అంటే మ్యూజిక్ హాబీలాగానే అనుకున్నానండి. మెడిసిన్ అయిపోయిన తర్వాత అది అలా తీసుకెళ్ళింది. ఓకే. అయితే జనరల్లీ ఇంట్లో అంటే ఇప్పుడు మీరు సంగీతం నేర్చుకోవాలి అని డిసైడ్ అయిన తర్వాత, ఇంట్లో చెప్పిన తర్వాత మీ మమ్మీ, డాడీ వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళు మీకు సపోర్ట్ చేశారా? అంటే కెరీర్గా అంటున్నారా? ఇప్పటివరకు కూడా ఇంకా స్టిల్ వాళ్ళకి ఏంటంటే హోప్ ఏంటంటే నేను వెళ్ళి మళ్ళీ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తాను. స్టిల్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ మెడిసిన్, బట్ నాట్ యాజ్ ఎ ఫుల్ టైం. ఓకే. సో ఇప్పటికీ ఇంట్లో వాళ్ళు మాత్రం అంతంత మాత్రంగానే యాక్సెప్ట్ చేశారు. ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు, స్టిల్ ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే. సార్ సంగీతాన్ని ఏ వయసు నుంచి మీరు అభ్యసించడం మొదలు పెట్టారు? ఏజ్ ఆఫ్ 2 or 3 years అండి. 2 or 3 years. సరిగ్గా మాట్లాడటమే రాదు కదా సార్ అప్పుడు? అంటే ఇంట్లో అమ్మ వేరే వాళ్ళకి సంగీత పాఠాలు చెప్తున్నప్పుడు అలా ఆడుకుంటూ నేర్చుకునేవాడిని. సో ఆ ఏజ్లోనే స్టార్ట్ అయింది. హ్యాట్స్ ఆఫ్. ఎవరి దగ్గర నేర్చుకున్నారు సార్? అమ్మ దగ్గరే ఫస్ట్. ఓకే. మీ టీచర్ మీ మమ్మీ. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ క్వశ్చన్లోకి వెళ్ళే కన్నా ముందు మీ చేతిలో వేణుగానం అలా చూస్తుంటే ఖచ్చితంగా ఒక మంచి రాగం వినాలనిపిస్తుంది. మీ ఫేవరెట్ మ్యూజిక్ ఏదైనా ఫ్లూట్ ద్వారా? స్వర్ణకమలం థీమ్ మ్యూజిక్ వాయిస్తాను. స్వర్ణకమలంలో బ్యాక్గ్రౌండ్లో వచ్చే ఒక మ్యూజిక్ ఇది. షూర్ సార్.
వావ్! మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది సార్. Thank you. అందుకే అంటే ఇంత అద్భుతంగా మీరు ఫ్లూట్‌ని ప్లే చేస్తున్నారు కాబట్టే మీరు ఇప్పటి వరకు నిర్విరామంగా ఇంతవరకు కొనసాగగలిగారు. అండ్ అద్భుతమైన మ్యూజిక్‌ని అందించారు. ఓకే. బట్ ఇంకొక క్వెషన్ సార్. అంటే ఇప్పుడు జనరల్లీ చాలా ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు సంగీతం అనేసరికి బోలెడన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో, అన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నా కూడా ఎందుకు మీరు ఫ్లూట్‌నే చూస్ చేసుకున్నారు? అంటే దీనికంటూ ఏదైనా స్టోరీ ఉందా? స్టోరీ అంటే మా మామయ్య, మా మేనమామ. హ్మ్. మేనమామ ఆయన ఫ్లూటిస్ట్ అండి. ఓకే. సో, వోకల్ అమ్మ దగ్గర వోకల్ నేర్చుకున్నాను. హ్మ్. సో, సమ్మర్ హాలిడేస్‌కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు మా మామయ్య దగ్గర చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఫ్లూట్ నేర్చుకున్నాను. ఓకే. సో, అంటే మీరు ఫస్ట్ నుంచి ఫ్లూట్ చూసారు హ్మ్. కాబట్టి మీ మావయ్య గారి దగ్గర మీకలా ఫ్లూట్ మీద మనసెళ్ళిందనమాట. అంటే తర్వాత వేరే ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా ట్రై చేశాను. హ్మ్. కీబోర్డ్ అండ్ గిటార్ అవి కూడా ట్రై చేశాను. కానీ ఎందుకో ఇది సింపుల్ ఇన్‌స్ట్రుమెంట్ అండి. ఈజీ టు క్యారీ. హ్మ్. ఎక్కడికైనా మనం పిక్నిక్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా ఈజీ టు క్యారీ ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. ఎలక్ట్రిసిటీ అవసరం లేదు మనకి. హ్మ్. ప్రశాంతంగా ఎక్కడ కూర్చొనైనా రిలాక్స్ అవ్వచ్చు. సో, అది మెయిన్ ఆ సింప్లిసిటీ నచ్చింది నాకు. హ్మ్. అన్నిటికంటే ముందు బేసిక్‌గా సింపుల్ ఇన్‌స్ట్రుమెంట్. చూడ్డానికి చాలా చాలా సింపుల్‌గా సింపుల్. కనిపిస్తది కానీ హ్మ్. దాంట్లో నుంచి వచ్చే సంగీతం మాత్రం చాలా టఫ్‌గా కరెక్ట్. అనిపిస్తది. కరెక్ట్. అయితే ఎంబీబీఎస్ మీరు ఎంబీబీఎస్ పూర్తి చేశారు. సో, యాక్చువల్లీ అయితే ఆఫ్‌కోర్స్ యూ ఆర్ ఎ డాక్టర్. హ్మ్. సో, హ్మ్. డాక్టర్‌గా ఉన్న వాళ్ళకి వేరే కెరియర్ చూజ్ చేసుకోవడానికి చాలా టఫ్ అవుతది. కరెక్ట్. అంటే ఇప్పుడు మీరు డాక్టర్‌గా ఉన్నప్పుడు ఏంటంటే 24/7 ఆబ్వియస్‌లీ బిజీగా ఉంటారు. అవును. అయితే అంత బిజీ స్కెడ్యూల్‌లో కూడా మీరు ఎంబీబీఎస్ చేసిన తర్వాత కూడా మీరు ఫ్లూటిస్ట్‌గా అవ్వాలి అని ఎలా అనుకున్నారు? అంటే ఒక డిసిప్లిన్. మ్యూజిక్ ఈజ్ ఎ డిసిప్లిన్ అంటాను. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 5కి లేచి ఒక 2-3 అవర్స్ హ్యాపీగా మ్యూజిక్ ప్రాక్టీస్ చేసుకొని తర్వాత జాబ్‌కెళ్ళిపోవచ్చు. హ్మ్. మళ్ళీ ఈవినింగ్ జాబ్ నుంచి వచ్చిన తర్వాత సో, అలా సెగ్రిగేట్ చేసుకుంటే అది ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ అండి. మీ హాబీస్ ఏవైనా గూడా మీరు పర్స్యూ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అంటున్నాను. ఓకే. మనసుంటే మార్గాలుంటాయి అంటారు. తప్పకుండా. టైం వెరీ నైస్. తీయొచ్చండి. మీరు హ్మ్. ఎంత బిజీ ఉన్నా మీరు 24 అవర్స్ అయితే పని చేయరు కదా! హ్మ్. 10 అవర్స్, 12 అవర్స్ చేస్తారు మాక్సిమం. హ్మ్. మిగతా దాంట్లో నుంచి 4, 5 అవర్స్ తీయడం అంత కష్టమేం కాదు. అంటే ఎంబీబీఎస్‌కి మీకు కొంచెం సాధన కావాలి. హ్మ్. ఒక ఫ్లూటిస్ట్‌గా అవ్వాలన్నా సాధన కావాలి. కావాలి. సో, మీరసలు టైంని ఎలాగా డివైడ్ చేసుకునేవారు? అంటే నేను ఆల్రెడీ మెడిసిన్‌కెళ్ళే ముందుగానే నేర్చుకున్నాను. ఆల్రెడీ హ్మ్. ఫ్లూట్ అనేది వచ్చు బేసిక్‌గా. కానీ ఆ తర్వాత దాన్ని కొద్దిగా ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి ప్రాక్టీస్ చేశాను. ఓకే. సో, హ్మ్. ఆఫ్‌కోర్స్ మీరన్నట్టు మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. దట్స్ వెరీ నైస్. హ్మ్. ఓకే. అయితే ఫ్లూట్స్‌లో చాలా రకాలుంటాయి కదా సార్? అవును. అంటే ఇప్పుడు చాలా అంటే బేస్ ఫ్లూట్ అని, టాప్ ఫ్లూట్ అవును. అని సో, డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. సో, డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఇది బాస్ ఫ్లూట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్. దీంట్లో ఓకే. నాదం కాస్త ఎక్కువ బాస్ ఎక్కువొస్తుంది. హ్మ్. డీప్ మెడిటేటివ్ సౌండ్‌లా ఉంటది. హ్మ్. కొంచెం స్ట్రాంగ్‌గా కూడా ఉంది. ఆ! బేస్ యాహ్! డెప్త్ హ్మ్. ఎక్కువుంటుంది. ఓకే. ఇలా ఎన్ని రకాల ఫ్లూట్స్ ఉంటాయి సార్? బాంబూ ఉంటుందండి. అండ్ హ్మ్. మెటల్ ఫ్లూట్స్ కూడా ఉంటాయి. ఓకే. వెస్టర్న్ కీస్ ఉంటాయి. సాక్సోఫోన్‌లో కీస్ ఎలా ఉంటాయో, హ్మ్. అలా కీ ఫ్లూట్స్ ఉంటాయి. ఓకే. అండ్ స్ట్రెయిట్‌గా వాయిస్తారు ఆ ఫ్లూట్. హ్మ్. రికార్డర్స్ అంటారు. హ్మ్. అదొక టైప్. చాలా వుడ్ విండ్స్ చాలా రకాలున్నాయి. ఓకే. సో, ఒక్క ఫ్లూట్‌లోనే ఇన్ని రకాలున్నాయన్నమాట. హ్మ్. అయితే సార్ ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా మేమేదైనా మా ఎమోషన్‌ని వ్యక్తం చేయాలి అనుకుంటే మాటల్లో ఎక్స్‌ప్రెస్ చేసేస్తాం. కరెక్ట్. లేదు అంటే ఏదో ఒక ఫీలింగ్‌తో ఎక్స్‌ప్రెస్ చేసేస్తాం. ముక్క కవలికలు కొంచెం మార్చుకొని అలా ఎక్స్‌ప్రెస్ చేసేస్తూ ఉంటాం. హ్మ్. సో, యాస్ ఎ మ్యూజిషియన్‌గా మీరు ఏదైనా ఒక ఎమోషన్‌ని మీరు ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకుంటే ఫ్లూట్ ద్వారా ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తారు? అదే ఫ్లూట్‌లో రాగాస్ అని ఉంటాయండి. అంటే హ్మ్. మనకున్న స్వరస్థానాలు 7 స్వరస్థానాలు. హ్మ్. సరిగమ పదని. హ్మ్. ఈ 7 స్వరస్థానాలు ఇంకా కాస్త సబ్‌డివైడ్ చేస్తే 12 స్వరస్థానాలొస్తాయి. హ్మ్. ఈ 12 స్వరస్థానాలు డిఫరెంట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్‌లో కొన్ని వేల రాగాలు పుట్టాయి. ఓకే. మోర్ దెన్ 3000 ప్లస్ రాగాలున్నాయి. ఓహ్! ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క పర్టిక్యులర్ ఎమోషన్ ఉంటుంది. హ్మ్. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీనెస్ మీరేదైనా ఎక్స్‌ప్రెస్ హ్మ్. చేయాలనుకుంటున్నారు. హ్యాపీనెస్‌ని పలికించాలంటే హ్యాపీనెస్ అప్పుడు? అంటే ఒక హంసధ్వని గాని, హ్మ్. శంకరాభరణం, కళ్యాణి హ్మ్. అలాంటి రాగాలు ఏవైనా
హ్యాపీనెస్‌కి సో బావుంటది. ఏ ఎక్స్‌ప్రెషన్ అయినా మీరు పలికించగలుగుతారు ఫ్లూట్ నవరసాలు, ద్వారా. నవరసాలు పలికించొచ్చు. వావ్! దట్స్ సో నైస్. సార్ మనం ఎమోషన్స్ గురించి ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి నా కోసం అంటే ఎమోషన్స్‌ని ఫ్లూట్ ద్వారా ఎలా వ్యక్తపరుస్తారు అనే విషయాన్ని ఒక హ్యాపీ ఎమోషన్, ఒక సాడ్ ఎమోషన్. సో ఫస్ట్ ఏది ప్లే చేస్తారు? నేనొక ఎమోషన్ ప్లే చేస్తాను. అది హ్మ్. మీకెలా అనిపించిందో మీరు చెప్పండి. అది హ్యాపీయా? ఓకే. సాడా? మీరు చెప్పండి. ష్యూర్. ఆబ్వియస్‌లీ హ్యాపీ. హ్యాపీ కదా! సో హ్యాపీనెస్ తెలిసిపోతుంది. మాకు తెలిసిపోతుంది. కూడా అనుకోకుండానే హ్యాపీనెస్ వచ్చేస్తుంది. మాకు యాహ్! స్మైల్ వస్తుంది. ఓకే. నెక్స్ట్. యాహ్! నెక్స్ట్. చాలా బాగా ఫీల్ అవుతున్నాం లోపల. యాక్చువల్లీ సంగీతానికి శిలలు కూడా కరిగిపోతాయంటారు కదా! సో అలాగా మా మనసు కూడా కరిగిపోతోంది మీ సంగీతం వింటుంటే. సో నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మీరు హ్యాపీనెస్‌ని చూపించేశారు, బాధని చూపించేశారు. ఇంకా మాకు ఎక్స్‌ప్రెషన్స్‌తో పెట్టాలంటే కొంచెం టైం పడతది. బట్ మీరు యాస్ ఎ ఫ్లూటిస్ట్‌గా చాలా చాలా అద్భుతంగా ప్లే చేశారు. థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. అయితే ఇండియన్ మ్యూజిక్ వేరు, వెస్టర్న్ మ్యూజిక్ వేరు అనే సంగతి మాకు తెలుసు. కానీ ఫ్లూట్‌లో కూడా అలా వేరియేషన్స్ ఉంటాయా? యాహ్! ఉంటాయండి. అంటే వెస్టర్న్ మ్యూజిక్ ఈజ్ మోర్ ఆఫ్ అంటే ఎక్కువ నొటేషన్ అంతా ఫిక్స్‌డ్‌గా ఉంటుంది వాళ్ళకి. హ్మ్. సపోజ్ మొజార్ట్ సింఫనీస్ తీసుకోండి. హ్మ్. సింఫనీస్ అవన్నీ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ 40-100 పీపుల్ అందరూ కలిసి వాయించాలి కాబట్టి ఏం వాయించాలనేది ఫిక్స్‌డ్‌గా ఉంటది అక్కడ. హ్మ్. ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ఈజ్ మోర్ ఆఫ్ స్పాంటేనిటీ లైక్ హ్మ్. మనోధర్మం. హ్మ్. మనోధర్మం అంటే ఇప్పుడు ఈ రాగం ఉంది. ఈ రాగంలో మీరేం వాయిస్తారో మీకే తెలీదు ఫస్ట్. అంటే ఆన్ ద స్పాట్ మీరు క్రియేట్ చేయాలి. ఆ సెట్ ఆఫ్ నోట్స్‌లో హ్మ్. ఆన్ ద స్పాట్ అక్కడ ఉన్న నలుగురు, ఐదుగురు మ్యూజిషియన్స్ ఎవరున్నారో వాళ్ళు ఆ రాగంలో ఇంప్రూవైజ్ చేసి అప్పటికప్పుడు మనోధర్మం ఎక్కువుంటుంది. ఓకే. సో, క్వైట్ కాంట్రాస్ట్ అనమాట. హుహుహు. స్పాంటేనిటీ ఎక్కువుండేది మన ఇండియన్ క్లాసికల్ మన మ్యూజిక్. ఇండియన్ మ్యూజిక్‌లో. అదే హ్మ్. వెస్టర్న్‌లో ఎక్కువ ఫిక్స్డ్ నోట్స్ ఉంటాయి. ఓకే. ప్రతి చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా పేపర్ మీద ఉంటాయి, హ్మ్. రాసుంటాయి. ఎందుకంటే హ్మ్. గ్రూప్ వాయించాలి కాబట్టి. ఓకే. ఓకే. 100 పీపుల్ కలిసి వాయించాలన్నప్పుడు అవును. ఆ డీటెయిల్స్ పేపర్ మీద హ్మ్. లేకపోతే గనక అది కోఆర్డినేషన్ మిస్ కోఆర్డినేషన్ అవుతది. కోసం. యాహ్! 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 సో ఓకే. అయితే సార్ మాకు తెలుసు మీరు దాదాపు 1000 మూవీస్‌కి పైగానే మీరు ఫ్లూటిస్ట్‌గా వర్క్ చేశారు. యాహ్! అయితే మా ప్రేక్షకుల కోసం మీరు చేసిన మూవీస్‌లో ఫ్యూ టాప్ మూవీస్. అందరికి వర్క్ చేశానండి. 'ఆర్‌పి హ్మ్. పట్నాయక్' గారికి 'సంతోషం'కి వర్క్ చేశాను. హ్మ్. 'నే తొలిసారిగా కలగన్నది' ఆ సాంగ్ వాయించింది సచ్ నేనే. ఎ బ్యూటిఫుల్ సాంగ్.
అన్నీ 'ఆర్‌పి పట్నాయక్' గారి అన్ని హ్మ్. సినిమాలకి, 'చక్రి' గారి అన్ని ఆ! సినిమాలకి. నా నెక్స్ట్ క్వెషన్ అదే. యాక్చువల్లీ మీకు చక్రి గారికి మంచి అనుబంధం ఉంది. అవును. అయితే ఆయన మ్యూజిక్ డైరెక్షన్‌లో మీరు ప్లే చేసిన మూవీ ఏంటి? 'చక్రంలో' 'జగమంత కుటుంబం నాది' వావ్! దాంట్లో మధ్యలో సచ్ అన్ ఆల్మోస్ట్ ఎమోషనల్ ఆయన సాంగ్. ఆయన సినిమాలన్నీ 100 మూవీస్ చేశారు చక్రి హ్మ్. గారు. హ్మ్. వాటన్నిటికి నేనే ప్లే చేశాను. ఓహ్! వావ్! 'ఇడియట్' హ్మ్. అన్నీ టాప్. ఆయన 'వంశీ' గారితో చేసిన మూవీస్ అన్నిటి కూడా. హ్మ్. అండ్ 'ఆర్‌పి' గారు, 'చక్రి' గారు, 'మిక్కీ జే మేయర్' గారు, హ్మ్. 'కేఎం రాధాకృష్ణ' గారు 'ఆనంద్' మూవీ అవును. దాంట్లో 'యమునా తీరం'. హ్మ్. తర్వాత 'కీరవాణి' గారు హ్మ్. 'శ్రీరామదాసు' నుంచి టిల్ డేట్ ఓహ్! ఆల్మోస్ట్ అన్నీ. 'బాహుబలి 1, 2', 'ట్రిపుల్ ఆర్', వావ్! సో హ్యాపీ వి ఆర్ ఫార్చునేట్ 'కొమ్మ టు హావ్ ఉయ్ యూ. 'కొమ్మ ఉయ్యాల' అని ఒక హ్మ్. సాంగ్ ఉంటుంది. అవును. దాంట్లో ఫ్లూట్ ప్లే చేస్తాను అవును. నేను. అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్కువ వర్క్ ఉంటుందండి. సాంగ్స్ కంటే కూడా మూవీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్కువ వర్క్ ఉంటుంది మాకు. హ్మ్. అవును. యాహ్! ఓకే. అయితే మీరు చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్‌తో వర్క్ చేశారు. సో మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అందరి ఫేవరెట్. ఒక్కొక్కళ్ళకి ఒక్కో స్పెషాలిటీ ఉంటది. బట్ అంటే మీరు ఈ మ్యూజిక్ డైరెక్షన్‌లో నేను బాగా ఎంజాయ్ చేశాను అని. యాహ్! ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ అండి. హ్మ్. అంటే 'ఆర్‌పి' గారి దగ్గర, 'చక్రి' గారి దగ్గర నాకు ఫ్రీడమ్ ఎక్కువుండేది. హ్మ్. లైక్ సిట్యుయేషన్ చెప్పి వాళ్ళు మీరెలా అయితే మ్యూజిక్ ఇస్తారని హ్మ్. అడిగేవాళ్ళు. 'కీరవాణి' గారి దగ్గర కూడా ఫ్రీడమ్ ఉంటుంది. బట్ హ్మ్. ఆయనేంటంటే నోట్స్ పాడేస్తారు. హ్మ్. పాడేసి ఇది ఇలా కావాలి అని చెప్తారు. ఓకే. ఓకే. ఒక్కొక్కళ్ళది ఒక్కో స్టైల్. ఓకే. అయితే పోనీ మీ ఫేవరెట్ హ్మ్. ఇప్పటికి చక్రి గారు అనుకుందాం. బికాజ్ అంటే మీకు అందరూ ఫేవరెటే ఐ నో. అందరి బట్ చక్రి ఫేవరెట్. గారితో ఎక్కువ వర్క్ చేశారు కాబట్టి హ్మ్. ఆయన మూవీలో మీరు ప్లే చేసిన ఏదైనా ఒక బిట్. 'చక్రం' మూవీలోంచి 'జగమంత కుటుంబం నాది.' అయితే దీంట్లో ఇంటర్‌ల్యూడ్ 'చక్రి' గారు నాకు వదిలేసారు. మీ ఇష్టం. హ్మ్. మీరు ప్లే చేయండి అంటే నేను కంపోజ్ చేసుకొని వాయించాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బావుంది. మళ్ళీ ఆ పాట ఇప్పుడు వింటున్నట్టు ఫీలింగ్ ఉంది. అయితే ఓకే. 'ఆర్‌పి పట్నాయక్' గారిది ఏదైనా ఒక యాహ్! 'ఆర్‌పి' గారిది 'సంతోషం' మూవీలోంచి 'నే తొలిసారిగా.' హ్మ్. సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ సార్. చాలా బావుంది. ఓకే. ఇంకొకటి 'కీరవాణి' గారితో వర్క్ చేశారు కదా! యాహ్! 'బాహుబలి' నుంచి ఏదైనా ఒక బిట్. 'బాహుబలిని' చేస్తానండి. నాకెక్కువ పేరొచ్చింది 'పెళ్లి సందడిలో' ఆహ్, ఈ పాట. ఈ బిట్ మీరు వినే ఉంటారు. లేటెస్ట్ 'పెళ్లి సందడిలోది' లేటెస్ట్ కదా! 'పెళ్లి యెస్. సందడి' యెస్. దీంట్లో సచ్ ఎ వాయించాను. బ్యూటిఫుల్ యాహ్! బిట్ అండ్ కూడా ఇది. 'కొమ్మ ఉయ్యాల' అని 'ట్రిపుల్ ఆర్‌లో' ఒక హ్మ్. సాంగ్ వాయించాను.
ఇదేం పాట? అదే కుహు కుహు సరగాలి. జామురాతిరి జాబిలమ్మ. యా నా సూపర్. ఫేవరెట్ సాంగ్ ఇది. మాకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలా డెఫినెట్గా మీరు ప్లే చేస్తూ ఉంటే ఇంకా చాలా సాంగ్స్ వచ్చేస్తూ ఉన్నాయి మైండ్లోకి. బట్ యా ఇంకో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి Yeah. నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తాను. అయితే సార్ మీరు చాలా మూవీస్కి వర్క్ చేశారు. సో యాజ్ వి ఆల్రెడీ నో దట్. కానీ మీ మనసుకి సంతృప్తినిచ్చినటువంటి ఒక్క పాట చెప్పండి. కానీ చాలా మూవీస్లో మనకంటూ ఒక స్పెషల్గా అనిపిస్తుంది కదా, అబ్బా ఇది నాకు భలే అనిపించింది అన్న సాంగ్. చాలా ఉన్నాయండి. అంటే కొన్ని ఇప్పుడు ఏమవుతుందంటే పిక్ చేసుకుంటే అది మిగతా సాంగ్స్ అన్నిటికీ అన్యాయం చేసినట్టు అవుతుంది కదా. సో అట్లా పిక్ Okay. చేసుకోవడం మంచిది. అంటే నా ఉద్దేశం శివమణి సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ దానికి ఒక థీమ్ కంపోజ్ చేశారనమాట. యాక్చువల్గా ఫస్ట్ మెయిన్ థీమ్ ఒకటి వస్తుంది. అయితే నాకు ఎందుకో అది టోటల్ ఇంట్రోకి అన్నిటికీ ఆ థీమ్ బాగుంటుంది అనిపించింది అనమాట. సో నేను చక్రి గారితో చెప్పాను, ఇది కనుక మనం ఇంట్రో పెట్టుకుంటే టోటల్ త్రూ అవుట్ శివమణికి ఆ మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అని చెప్పి నేను చక్రి గారితో చెప్పాను. సో ఆయన ఒప్పుకొని అది చేసిన తర్వాత పూరి జగన్నాథ్ గారు వచ్చి సినిమా చూసి అసలు హగ్ చేసుకున్నారు చక్రి గారిని. చేసుకొని నా సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయావు నీ మ్యూజిక్ త్రో అని ఆయన మెచ్చుకున్నారు. తర్వాత నాకు చక్రి గారు వచ్చి నన్ను మెచ్చుకున్నారు. అంటే ఇట్స్ ఆల్ టీమ్ వర్క్. ఇప్పుడు మనం మ్యూజిక్ డైరెక్టర్కి మనం కొన్ని కన్వే చేస్తాం. చాలాసార్లు ఏంటంటే వాళ్ళు తీసుకోరు కొన్నిసార్లు. కానీ చక్రి గారు నేను చెప్పింది తీసుకొని ఆయన చేశారు, ఎగ్జిక్యూట్ చేశారు. అది జగన్ గారికి చాలా నచ్చింది. సో దట్స్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ మీ. అబ్సల్యూట్లీ. సో చక్రి గారు హీస్ సచ్ ఎ ఫెంటాస్టిక్ మ్యాన్. అండ్ ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో మీకు ఇంత మంచి అనుభవం కలగడం కూడా సో హ్యాపీ. సో చక్రి గారికి నేను నాట్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి, నేను ఈ హరిహరన్ గారివి వాయిస్ డబ్స్, తర్వాత సోను నిగమ్ గారివి, ఉదిత్ నారాయణ గారు, వీళ్ళందరితో వాయిస్ డబ్స్కి నేను బాంబే వెళ్ళేవాడిని. సో అంత క్లోజ్ అసోసియేషన్ చక్రి గారితో. ఆర్పి గారితో కూడా సేమ్ అలాగే. డెఫినెట్గా మీరు చాలా మిస్ అవుతూ ఉంటారు. Yeah. అఫ్ కోర్స్ మేము కూడా చాలా మిస్ అవుతాం. ఓకే, అయితే సార్ మాకున్న ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మన ఇండస్ట్రీలో మ్యూజిక్ అనగానే లేదా మ్యూజిక్ డైరెక్టర్స్ అనగానే ఎక్కువ మ్యూజిషియన్స్ చెన్నై నుంచే వస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళకి అవకాశాలు లేవంటున్నారా, లేకపోతే ఒకప్పుడు అండి అది, ఇప్పుడు మొత్తం అంతా టోటల్ కీరవాణి గారు అంతా హైదరాబాద్ మ్యూజిషియన్స్ తోటే చేస్తున్నారు. ఇప్పుడు బాహుబలి కానీ RRR కానీ 90%. కొంతమంది సోలో ఇన్స్ట్రుమెంట్స్ ఒకటి రెండు, మేబీ షెహనాయి లాంటివి ఇంతకుముందు చెన్నై నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు షెహనాయి కూడా హైదరాబాద్లో ఉన్నారు. టోటల్ 100% హైదరాబాద్ మ్యూజిషియన్స్ తోటే వర్క్ చేసిన చాలా సినిమాలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో. అయితే ఇక్కడ వాళ్ళకి అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఓకే, అయితే మ్యూజిక్ డైరెక్టర్స్కి అయితే డెఫినెట్గా క్రోర్స్లో వాళ్ళ రెమ్యూనరేషన్ అట్లా ఉంటుంది. అవునండి. సో యాజ్ ఎ ఫ్లూటిస్ట్గా లేకపోతే యాజ్ ఎ మ్యూజిషియన్గా మీకు ఎట్లా ఉంటాయి? మాకు రీజనబుల్గా ఉంటాయి, మరీ అంత హై ఉండదు, అట్లానే మంచి డీసెంట్ పేమెంట్స్ ఉంటాయి. సార్ మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి నాకున్నటువంటి ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు దాదాపు 30 ఇయర్స్గా ఈ ఫీల్డ్లో ఉన్నారు, ఫ్లూటిస్ట్గా వర్క్ చేశారు చాలా సినిమాలకి. అయితే మీకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఎప్పుడూ అనిపించలేదా? అంటే అలాంటి ఆఫర్స్ ఏమైనా మీకు వచ్చాయా? మ్యూజిక్ డైరెక్షన్ ఈజ్ ఎ ఛాలెంజింగ్ జాబ్ అండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ట్యూన్స్ చేయడం ఒకటే కాదు, కన్విన్స్ చేయడం అవతల వాళ్ళని. ఒక డైరెక్టర్ని కన్విన్స్ చేయాలి, ఒక ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయాలి. అండ్ అది నాకు తెలిసి అంత ఈజీ జాబ్ కాదు. అంటే అది లైక్ టైట్ రోప్ వాక్ లాగా అండి. అంటే మ్యూజిక్ మంచి ట్యూన్స్ చేయడం వరకు అంతవరకు చేయగలుగుతాను నేను. బట్ ఈ మ్యాటర్స్ అన్నీ నా వల్ల కాదు. అంటే పీపుల్ మేనేజ్మెంట్ ఆర్ వాట్ ఎవర్, దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అది టఫెస్ట్ అంట. నేను 100 ట్యూన్లు కంపోజ్ చేసేయమంటే చేసిస్తాను. కానీ అవన్నీ అంటే ఈ మధ్యకాలంలో ఎస్పెషల్ ఏమైందంటే ఇళయరాజా గారి ఎరా కానీ, ఆ ఎరాలో మ్యూజిక్ డైరెక్టర్కి ఫ్రీడమ్ ఉండదు బేసిక్. ఇప్పుడు ఏమైందంటే అది
డైరెక్టర్స్ కానీ హీరోలు కానీ వాళ్ళు డిక్టేట్ చేయడం ఎక్కువైపోయింది. అంటే ఫ్రీడమ్ అనేది తగ్గిపోయింది. లేదు, యూఆర్ ట్రూ. నేను మిమ్మల్ని అదే అడగబోతున్నాను. మ్మ్. అంటే లాస్ట్ 30-40 ఇయర్స్గా మీకు సంగీతం మీద అవగాహన ఉంది, మీరు ఈ ఫీల్డ్లోనే ఉన్నారు. అయితే 30-40 ఇయర్స్లో చాలా డిఫరెన్సెస్ వచ్చాయి, చాలా మార్పులు వచ్చాయి. సో మీరు గమనించిన మార్పులు ఏంటి? అండ్ ముఖ్యంగా మాట్లాడుకుంటే ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ అయిపోయింది, ఎలక్ట్రానిక్ అయిపోయింది. సో అంటే ఒక కీబోర్డ్ మీదే మొత్తం మ్యూజిక్ని సెట్ చేసేస్తున్నారు. సో దీని గురించి ఏమంటారు? కీబోర్డ్ అని కాదు, బేసిక్ ఏమవుతుందంటే ప్రతిదీ మీకు ట్రాక్ అన్నీ కనిపిస్తాయి, గ్రాఫ్ కనిపిస్తుంది. సపోజ్ 50 ట్రాక్లు ఉన్నాయనుకోండి ఒక సాంగ్లో, 50 ట్రాక్లు మీకు కనిపిస్తాయి. కనిపించినప్పుడు ఏంటి, అది మ్యూట్ చేసి వింటే ఎలా ఉంటుంది, ఇది వాల్యూమ్ ఎక్కువ చేసి, అంత గ్రాఫికల్గా కనిపిస్తున్నప్పుడు డైరెక్టర్ కూడా ఉంటుంది కదా, ఓహో ఇలా చేస్తే ఏమవుతుంది, అలా చేస్తే ఏమవుతుంది అని ఒక ఎంతూజియాజం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే అదంతా మ్యూజిక్ డైరెక్టర్ పని కదా. ఇప్పుడు ఒక మ్యూజిషియన్ వెళ్ళి ఒక లొకేషన్లో కెమెరా యాంగిల్ కానీ లైటింగ్ కానీ సెట్ చేయడానికి స్కోప్ ఉంటుందా? ఉండదు కదా. డెఫినెట్గా ఉంది. అది ఫోటోగ్రాఫర్ పని, అది వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. అలాగే ఎవరి ఫ్రీడమ్ వాళ్ళు చూసుకుంటే అన్ని క్రాఫ్ట్స్ కలిస్తే ఆ యూనిజన్ బాగుంటుంది. సో అన్ఫార్చునేట్లీ అందరు వచ్చి అన్ని ఫీల్డ్స్లో చేయడం వల్ల అది పాయిల్ అవుతుంది, దాని బ్యూటీ పోతుంది, క్వాలిటీ కూడా క్వాలిటీ మిస్ అవుతుంది డెఫినెట్లీ. Nice. సో దట్స్ అన్ఫార్చునేట్ థింగ్ హ్యాపెనింగ్ నవడేస్. హోప్ఫుల్లీ ఇవన్నీ మళ్ళీ సెట్ అయ్యి మళ్ళీ రాజా గారి వాళ్ళ టైం వచ్చేసి ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకి చేస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్. వస్తుంది అనుకుంటారా? యా, వస్తుంది అనుకుంటున్నారా? అనుకుంటున్నాను. హోప్ ఉండాలి కదండి, హోప్ ఉంది నాకైతే. నైస్. అయితే ఇప్పుడున్న ఒక స్పెషల్ ఎఫెక్ట్ ఏఐ ఇన్స్ట్రుమెంటల్. సో దాంట్లో ఏంటంటే మనం మొత్తం మ్యూజిక్ అంతా సెట్ చేసేస్తుంది కదా. సో ఇది మ్యూజిక్ పైన ప్రభావం ఎలా పడుతుంది? ఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను, ఆటో ట్యూన్ అని ఒకటి ఉందండి. ఆటో ట్యూన్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక ప్రొఫెషనల్ సింగర్ అంటే చాలా క్లాసికల్ ట్రైనింగ్ తీసుకొని వచ్చి పాడతారు. అలాంటి క్లాసికల్ ట్రైనింగ్ అవసరం లేకుండా కూడా వచ్చి పాడేయచ్చు. ఎలాగ మీరు శృతిలో పాడకపోయినా అది కరెక్ట్ చేస్తుంది, ఆ స్కేల్ సెట్ చేస్తే ఆటో ట్యూన్ చేస్తుంది. అవన్నీ ఓకే. ఎవరైనా ఇప్పుడు హీరోయిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఫన్ కోసం ఒక పాట పాడాలనుకున్నప్పుడు అట్లాంటిది ఓకే, కానీ ఆటో ట్యూన్ మీదే డిపెండ్ అయిపోతే దెన్ దెర్ ఈజ్ నో హోప్ ద ఫ్యూచర్. అంటే మ్యూజిషియన్స్ ఆటో ట్యూన్ మీద డిపెండ్ అవ్వకూడదు అని నా ఉద్దేశం. ఓకే. అయితే ఇప్పుడు వచ్చే మ్యూజిషియన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు కూడా చాలా మందికి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా మంది రకరకాల వాయిద్య పరికరాలని ఉపయోగిస్తున్నారు, నేర్చుకుంటున్నారు. అయితే అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి సజెషన్ ఏంటి? సజెషన్ క్లాసికల్ కనీసం ఒక 14 ఏళ్ళు ఒక గురువు దగ్గర నేర్చుకోండి, మినిమం 14 ఇయర్స్. అప్పుడు మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా షైన్ అవుతారు. అంటే ఏదో 6 నెలలు నేర్చేసుకొని ఒక 4 పాటలు నేర్చేసుకొని వెళ్ళిపోయి ప్లేబ్యాక్లోకి వెళ్ళాలంటే అది లాంగ్ లాస్టింగ్ కెరీర్ అవ్వదు. 14 ఇయర్స్ మినిమం ఒక గురువు దగ్గర క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుని అప్పుడు సినిమా ఫీల్డ్కి వస్తే మీరు రికార్డింగ్లో ఏ రికార్డింగ్కి వెళ్ళినా సక్సెస్ అవుతుంది. సో ఖచ్చితంగా 14 ఏళ్ళు అభ్యాసం చేయాలంటారు. మినిమం, అది మినిమం అండి. డెఫినెట్గా. ఓకే. అయితే సార్ మీ భవిష్యత్తులో అంటే ఇప్పుడు నెక్స్ట్ మీకున్నటువంటి గోల్ ఏంటి? మీరు ఇంకా ఏదైనా సాధించాలి, లేకపోతే ఇంకా ఏదైనా మీరు వర్క్ చేయాలి అన్న ఆశ ఉందా మీకు? నాకు మ్యూజిక్ థెరపీ ఇష్టం అండి. ఇప్పుడు చాలామందికి ఇన్సోమ్నియా ప్రాబ్లం ఉంది, నిద్ర పట్టదు, అంటే లేట్ నైట్స్ మెలుకోవడం, పడుకోవడానికి ట్రై చేస్తారు కానీ నిద్ర రాదు. వాళ్ళకు ఒక మంచి లల్లబై లాగా ఒక మంచి మెడిటేటివ్ మ్యూజిక్లు అలా చేయాలి. వాళ్ళకి మ్యూజిక్ థెరపీతో వాళ్ళ ఇన్సోమ్నియాని పోగొట్టాలి. ఓకే. యాజ్ ఎ డాక్టర్గా అందరిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడమే కాకుండా మ్యూజిక్తో కూడా వాళ్ళ మనసులో ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేద్దాం. చాలా వరకు చేయొచ్చు. కొన్ని డీప్ ఇష్యూస్ ఉంటాయి కదా, అవి మ్యూజిక్తో అడ్రస్ చేయొచ్చు. కొన్ని రాగాలు ఉన్నాయి, భైరవి, తోడి, ముఖారి, అట్లా కర్ణాటిక్లో కొన్ని రాగాలు ఉన్నాయి. ఆ రాగాలు నిజంగా మీరు సిన్సియర్ ఒక 1 అవర్ కళ్ళు మూసుకొని ఇమ్మర్స్ అయి వింటే కనుక చాలా లోపల హీలింగ్ జరుగుతుంది. ఆ హీలింగ్ ప్రాసెస్ అంతా అంటే అవన్నీ సైన్స్కి అందనివి, అవన్నీ బియాండ్ సైన్స్, అవన్నీ అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయాలని ఉంది నాకు. సార్ అయితే దీంతో పాటు మీకు ఇంకేదైనా ఇంట్రెస్ట్ ఉందా సార్? నాకు టీచింగ్ ఇంట్రెస్ట్ అండి, మ్యూజిక్ టీచింగ్.
మ్యూజిక్ టీచింగ్ బాగా ఇంట్రెస్ట్. పిల్లలకి నేర్పించాలి. చిన్నప్పుడే గనక మ్యూజిక్‌లో వాళ్ళకి సీడ్స్ పడితే మంచి వాళ్ళు భవిష్యత్తులో చాలా ఇట్లాంటి అంటే ఎటువంటి ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఏమి రావు. అండ్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు నా ఫీలింగ్. సో ఇప్పుడు మ్యూజిక్ క్లాసెస్ ఇస్తున్నారా? తీసుకుంటున్నా. ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ క్లాసెస్ తీసుకుంటున్నాను. లిటిల్ మొజార్ట్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అని పెట్టాను. నైస్. సార్ అయితే మీరు ఇందాక మ్యూజిక్ థెరపీ అని మాట్లాడారు కదా! సో అలాగా దానికి సంబంధించి మీరు ఎప్పుడైనా ఏమైనా ఎక్స్‌పెరిమెంట్స్ లాంటివి చేశారా? చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు ప్రస్తుతానికి నేను 1 అవర్ బ్లైండ్ ఫోల్డ్ ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తానండి. మా క్లాస్‌లో కంప్లీట్ 1 అవర్ బ్లైండ్ ఫోల్డ్ కట్టుకొని వాళ్ళతో మ్యూజిక్ సెషన్స్ చేయిస్తాను. అంటే ఎలా సార్? టచ్ కానీ, వాళ్ళ టేస్ట్ ఇవన్నీ. ఇది మీకు 'డైలాగ్ ఇన్ ద డార్క్' అని ఒక రెస్టారెంట్ ఉంది మీకు. తెలుసా? ఐడియా ఉందా? విన్నారా? ఉంది సార్. వెళ్ళాను. 'డైలాగ్ ఇన్ ద డార్క్'లోకి ఎంటర్ అయిన తర్వాత కంప్లీట్ డార్క్ ఉంటుంది. వాళ్ళు అసిస్ట్ చేస్తారు అక్కడ. మీరు అక్కడ ఫుడ్ అవన్నీ టేస్ట్ చేస్తారు. మీకు ఆ 1 అవర్‌లోనే టేస్ట్ బడ్స్ అవన్నీ మీకు ఇంతకు ముందు పని చేసిన దానికంటే చాలా షార్ప్‌గా పనిచేస్తాయి టేస్ట్ బడ్స్. అంటే మనము ఈ ఛానల్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మిగతా సెన్సెస్ అన్నీ తగ్గిపోతుంది వాటి ఇంపార్టెన్స్. వన్స్ ఈ ఛానల్ ఒక 7 డేస్ కట్ చేసి చూడండి మీరు. ఆటోమేటిక్‌గా మీ లోపల ఉన్న మీ బాడీ ఏం చెప్తుందో మీకు తెలుస్తుంది చాలా వరకు. ఓకే. దట్స్ మై 7 డేస్ వర్క్‌షాప్ చేయాలని ఉంది నాకు. అంటే ఇది ఇప్పుడు సెన్సెస్‌కి, మ్యూజిక్‌కి ఎలా రిలేట్ చేస్తారు? ఇప్పుడు ఇయర్ అన్ని మ్యూజిక్ అంటే ఏంటంటే మెయిన్ ఇయర్ కదా! ఇయర్ షార్ప్ ఉండాలి. ఇయర్ షార్ప్ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళు మూసుకోవాలి మనం. కదా! కళ్ళు మూసుకొని మీరు ఒక 1 అవర్ తర్వాత మీరు చూడండి మీ ఇయర్ సెన్సిటివిటీ పెరుగుతుంది. అంటే మ్యూజిషియన్స్‌కి ఇవి కళ్ళు. కదా! ఒక ఆర్టిస్ట్‌కి ఇవి కదా కళ్ళు. మ్యూజిషియన్స్‌కి ఇవి కళ్ళు. దీని సెన్సిటివిటీ పెంచాలంటే ఇది కట్ చేయాలి. అర్థమైంది నేను చెప్పాల్సింది. అర్థమైంది సార్. అంటే అది ఎంత టఫ్‌గా ఉంటది కదా! మాస్ట్రో అని ఒక సినిమా కూడా వచ్చింది. అంధాధున్. దాంట్లో హీరో కావాలని బ్లైండ్ ఫోల్డ్ కట్టుకొని తను చేస్తాడు. అలాగా నిజంగా చేయాలి. ఒక 1 వీక్ కనుక మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తే మీకు తెలియని మీ బాడీ ఏం చెప్తుందో మీకు ఇంతకు ముందు తెలియనివన్నీ మీకు తెలుస్తాయి. అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. సూపర్. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ సార్. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఇంకా చాలా చేయాలి. అండ్ డెఫినెట్‌గా ఎక్స్పెరిమెంట్స్‌ని మేము కూడా ఫాలో అవుతాము. అండ్ మా కోసం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు సంగీతానికి సంబంధించి ఎస్పెషల్లీ ఫ్లూట్‌కి సంబంధించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు. సార్ అయితే ఒక క్వశ్చన్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. జనరల్లీ ఎవరైనా ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉండాలి. మరి మీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? నా వైఫ్ అండి 100% నాకు సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్విచ్చింగ్ బిట్వీన్ కెరీర్స్ మీ డాక్టర్ నుంచి కంప్లీట్ ఫుల్ టైమ్ మ్యూజిషియన్, అది ఇట్స్ ఎ రిస్కీ జాబ్. ఎందుకంటే డాక్టర్ అంటే ఒక సెక్యూరిటీ ఉంటుంది, మంచి ఇన్కమ్ ఉంటుంది. సో అవన్నీ కొద్దిగా రిస్క్ చేసి నేను ఇటు రావడానికి నా వైఫ్ సపోర్ట్ లేకపోతే నేను అది చేసి ఉండేవాడిని కదా. డెఫినెట్లీ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హర్ ఫర్ దట్. అండ్ నా స్టూడెంట్స్కి నేను అంత సీమ్లెస్గా నేను చెప్తూ ఉంటాను, క్లాసెస్ వెళ్తూ ఉంటాయి, రికార్డింగ్స్ వెళ్తూ ఉంటాయి. తన ఫ్యామిలీ మొత్తం తను బ్యాలెన్స్ చేస్తుంది. నేను చేయలేను కదా. సో నాకు ఒక అబ్బాయి అండ్ హీఈస్ ఆల్సో మ్యూజిషియన్. హీ ప్లేస్ గిటార్ అండ్ కీబోర్డ్. సో స్టడీస్ కంప్లీట్ చేసి విల్ కమ్ బ్యాక్ టు మ్యూజిక్ అగైన్. సో మేమిద్దరం కలిసి షోస్ చేస్తుంటాం. ఫైనల్గా ఈ ఎపిసోడ్ని కూడా మేము మ్యూజికల్ వేలో కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాము. సో మీకు నచ్చిన రాగంలో ఏదైనా ఒక మంచి బిట్ ప్లే చేస్తే వీ ఫీల్ హ్యాపీ. నాకు బాగా ఇష్టమైన రాగం పహాడీ అండి. పహాడీ రాగం వాయిస్తాను.
సార్ మన మ్యూజిక్ జర్నీలో కూడా చాలా కాంబినేషన్స్ కలకాలం కొన్ని నిలిచిపోతూ ఉంటాయి. అందులో ఒక కాంబినేషన్ విశ్వనాథ్ గారు అండ్ అలాగే ఇళయరాజా గారు. వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో వచ్చినటువంటి మూవీలో ఏదైనా ఒక బిట్ ప్లే చేస్తారా? విశ్వనాథ్ గారు, ఇళయరాజా గారు, కమల్ హాసన్ గారు వీళ్ళ హ్మ్. కాంబినేషన్ కూడా ఓకే. ట్రయో. ఆ కాంబినేషన్‌లో ఒక సాంగ్ వాయిస్తాను. సాంగ్ కాదు ఇది, హ్మ్. ఒక థీమ్ మ్యూజిక్. నేను ప్లే చేసిన తర్వాత మిమ్మల్ని అడుగుతాను ఆ థీమ్. లవ్లీ థీమ్ ఫ్రమ్ 'సాగర్ సంగమం' మూవీ. Correct. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank సో you. హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, డాక్టర్ శ్రీ వైద్యులు రామచంద్రమూర్తి గారి సంగీత సినీ ప్రస్థానం 30 ఏళ్ల ప్రస్థానాన్ని చాలా చక్కగా మనకి అర్థం చేయించారు, వివరించారు. మనకి తెలియని ఎన్నో విషయాలు తెలియచేశారు. అయితే మరొక గెస్ట్‌తో మరొక ఎపిసోడ్‌లో మీ ముందుంటుంది డీప్ డైలాగ్. థ్యాంక్ యూ.